మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సాయి కీర్తి. ఎక్కడి నుంచి వచ్చారు? మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ప్రజెంట్ మాకు ఇక్కడ లంగర్ హౌస్లో వేస్తారు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు ప్రజలకు సేవ చేయడంలో మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అందులో మాకు ఇట్లాంటి అవకాశం కల్పించినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు చాలా హ్యాపీగా ఉంది ఉద్యోగం చేస్తున్నందుకు. సో మీకు ఇప్పుడు ప్రజల్లో అంటే ఇప్పుడు ట్రాఫిక్ దగ్గర నిర్వహిస్తున్నారు కదా విధులు, సో మీ పట్ల మర్యాద ఎలాగ ఉంది ఇప్పుడు ప్రస్తుతం? మా పట్ల అంటే వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కూడా మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు సార్లు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు కూడా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటారు. అంటే మేము స్టాప్ చేస్తే వాళ్ళు ఆగుతున్నారు. మళ్ళీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా, వాటిని కూడా ఆపుతున్నాం మేము. సో మీకు ట్రైనింగ్ టైంలో ఎలాంటి అయినా సిచ్యువేషన్ ఫీల్ అంటే 15 days ట్రైనింగ్ ఇచ్చారు కదా, ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు మీకు? అంటే ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అందులో? అట్లాంటి ఇబ్బంది ఏం పెట్టలేదు మాకు. సార్ వాళ్ళు కరెక్ట్ టైంకి రమ్మన్నారు, మేము కరెక్ట్ టైంకి వెళ్ళాము. మాకు ట్రైనింగ్ కూడా మంచిగా ఇచ్చారు. సార్ వాళ్ళు మంచిగా చూసుకున్నారు, మంచిగా ఇచ్చారు. సో ప్రస్తుతం మీకు ఎలా అంటే మీ బంధువుల నుంచి కానీ, మీ ఫ్యామిలీ నుంచి కానీ, మీ రిలేటివ్స్ నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ ఉంది? మీరు ఒక బాధ్యత రహితమైన ఉద్యోగం చేస్తున్నారు కదా, ఒకప్పుడున్న ఎలా చూసారు, ఇప్పుడు ఎలా చూస్తున్నారు? అంటే నేను అంతకుముందు ట్రాన్స్జెండర్ అయినప్పుడు మా ఊరోళ్ళందరూ మా అమ్మ మా నాన్నని చాలా చీప్గా అంటే నీ కొడుకు ఇలా మారిపోయిండు, మీరు ఇలా అట్లా చేస్తుండ్రు, షాపుల దగ్గర బస్ స్టాండ్ల దగ్గర రోడ్ల దగ్గర ఇట్లా అడుక్కుంటుండ్రు అట్లనే అన్న వాళ్ళే మళ్ళీ ఇప్పుడు మీ కొడుకు జాబ్ వచ్చిందంటే కదా అది అనేసి మా అమ్మ వాళ్ళు చెప్తుంటే మా అమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండ్రు. మా ఊరిలో కూడా అందరూ మంచిగా హ్యాపీ ఫీల్ అవుతుండ్రు. సో మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఉద్యోగం? అంటే ఇప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుందా లేకపోతే మీకు అలవాటు అయిపోయింది? లేదు, మాకు అలవాటు అయిపోయింది. సార్ వాళ్ళు కూడా మాకు నేర్పిస్తుండ్రు. మాకు మంచిగా ఉంది, అలవాటు అయిపోయింది.